మనం చూసినట్టయితే ఇక్కడ భారీ ఎత్తున పెద్ద మొత్తంలో చేరికలైతే జరుగుతున్నాయి. అందులోనూ యువత చాలా మంది వచ్చారు. అది ముఖ్య ఆకర్షణగా అయితే ఇక్కడ మారింది. ఒక్కసారి మనము ఇక్కడ ఉమ్మడి కూటమి అభ్యర్థి బోడే రమేష్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు. ఒక్కసారి ఆయనతోటి మాట్లాడదాం. ఇంత పెద్ద ఎత్తున ఎందుకు ఇంతమంది వస్తున్నారని బోడే ప్రసాద్ గారితో ఒక్కసారి మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సార్ నమస్తే సార్. అసలు ఇప్పటికీ చాలా మంది యువత అసలు ఇక్కడ చూసినట్టయితే ఓన్లీ యువతనే ఇక్కడ ఈరోజు చేరుతున్నారు. సో ఏంటి కారణం అంటారు? అంటే ఎందుకు మార్పు కోరుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీలో వాళ్ళకి అందనేది టీడీపీలో ఎందుకు అందుతుంది? ఇంతమంది ఎందుకు చేరుతున్నారు ఇవాళ? ఒకటి గెలిచినా ఓడినా ప్రజల మధ్య ఉంటున్నాం. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల కాలంలో అనేక సార్లు ప్రతి ఇంటికి వెళ్ళి, లేకపోతే ఈ పార్టీ మీద ఈ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్ళడం వలన కానీ ప్రజలందరూ కూడా స్థానికంగా అందుబాటులో ఉండే వ్యక్తి బోడే ప్రసాద్. బోడే ప్రసాద్కి సంపూర్ణంగా ఈరోజు చరిత్ర తిరగరాసి ఎక్కువ భారీ మెజార్టీని ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నారు. ఇప్పుడు జోగి రమేష్ చీప్ ట్రిక్కులు చేస్తూ ఉన్నాడు. కొన్ని ప్రభుత్వం చేతకానితనం వలన పెన్షన్ అందించలేకపోతే, ఆరోగ్యం బాగోక ఒకరిద్దరు చనిపోతే శవరాజకీయాలు మొదలుపెట్టారు. ఎల్లేసి చంద్రబాబు నాయుడు గారు చంపేశారు. ఈరోజు ఒకటి ఛాలెంజ్ చేస్తా ఉన్నా, ప్రభుత్వం ఏ రోజు ఎంత నిధులు పెన్షన్లకి రిలీజ్ చేసింది ఆన్ రికార్డ్ ఉంటుంది. మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయగలరా? మీకు దమ్ముంటే అది రిలీజ్ చేసి చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ మీద ఇది చేయండి. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత అయినా సరే ఆ రికార్డ్ ఎక్కడికి పోదు. ఏ రోజు ఎంత ఫండ్స్ పంచాయతీల్లో జమ చేసింది అవి తీస్తాం. ఇతని కుట్రలన్నీ కూడా చెప్తాం. ఈరోజు బాబాయ్ హత్య అవ్వచ్చు, కోడికత్తి అవ్వచ్చు, గులకరాయి అవ్వచ్చు, పెన్షన్లు అందక పెద్దవాళ్ళు చనిపోయారని చెప్పి ఇతను చెప్పడం, ఇవన్నీ కూడా బయటికి తీసి ఇతని కుట్రలు ఏ విధంగా ఉన్నాయనేది ప్రజలకి రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే ఇవన్నీ కూడా చెప్తాం మేము. విజయవాడలో దళితులు, అల్పసంఖ్యాతులు, తర్వాత దళిత క్రిస్టియన్స్ వీళ్ళ కోసం మీరేమైనా మంచి చేంజెస్ ఏమైనా తెస్తున్నారా? ఇప్పుడు ఈరోజు చూస్తున్నట్టయితే మహిళలు ఎక్కువ మంది ఉన్నారు, యువత ఎక్కువ మంది ఉన్నారు. ఎందుకు సార్ ఇంతమంది వస్తున్నారు? అందులోనూ బోడే ప్రసాద్ గారికి ఎందుకు కోరుకుంటారు? మీకే ఎందుకు ఓటు వేయాలనుకుంటున్నారు వాళ్ళు? ఈ మార్పు ఇప్పుడు ఎవరైనా సరే ప్రజలకి అర్ధరాత్రి అయినా ఎప్పుడు ఏ టైంలో అయినా ప్రజలకు అందుబాటులో వ్యక్తిని ప్రజలు కోరుకుంటారు. ఈరోజు దాదాపు 15 సంవత్సరాల నుంచి కుటుంబంతో కన్నా ఎక్కువ పార్టీతో గడిపాం, పార్టీతో కన్నా ఎక్కువ ప్రజలతో గడిపాం. ప్రజలకి ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే నాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ లాగా నా ఫోన్ నెంబరు దాదాపు నా నియోజకవర్గంలో లక్షల మందికి నా నెంబర్ ఉంది. ఎవరైనా స్వేచ్ఛగా ఫోన్ చేయటం, నాకు ఇబ్బంది వచ్చింది పోలీస్ స్టేషన్లో, లేకపోతే రెవెన్యూ ఆఫీసులో, లేకపోతే ఇంకో చోట, ఆ పనులన్నీ కూడా లేదా మున్సిపల్ ఆఫీసులో ఫోన్ చేయటం, నాకు ఈ పని చేసి పెట్టనగానే వెంటనే వాళ్ళకి ఫోన్ చేసి ఆ పని అయ్యే విధంగా చేయటం వలన ఈరోజు, లేకపోతే మౌలిక సదుపాయాలు ఈరోజు డ్రైనేజీ, రోడ్డు, లైటు, మంచినీరు, ఈ ప్రజలు కోరుకునేది ఈ నాలుగిట్లో ఎక్కడైనా లోపం ఉంటే మనం వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాం. ఏంటమ్మా సమస్య అంటే, ఈ డ్రైనేజీ లేదు, రోడ్డు లేదు అనగానే దానికి సమస్య పరిష్కారం కోసం ఏ విధంగా అయినా సరే ఫండ్స్ తీసుకొచ్చి దాన్ని అభివృద్ధి చేయడం ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు. రేపు కూడా అట్లాగే నా మీద నమ్మకం, గతంలో చేసి చూపించాం కాబట్టి ఇప్పుడు కూడా నమ్మకంతో ఉండి ప్రజలు మాకు సంపూర్ణంగా మద్దతు పలుకుతాం. ఇప్పుడు విజయవాడలో మెయిన్ అంటే ఇప్పుడు మీకు కనిపించిన సమస్యలు ఏవి సార్? అంటే ఇప్పటికే నీటి సమస్య ఇవన్నీ చాలా ఉంది, డ్రైనేజ్ ఇవన్నీ ఉంది అని అన్నారు. సో ఇప్పటికీ మీకు మెయిన్గా అనిపించిన సమస్య ఏది? ఇది విజయవాడ కాదు, విజయవాడగా అనుకున్న రూరల్ ఏరియా. దాదాపు పట్టణ ప్రాంతం సగం భాగం ఉంది, సగం భాగం రూరల్ ఏరియా ఉంది. ఇది కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీ, మిగిలిన దాదాపు 40 పంచాయతీలు. ఈ పంచాయతీల్లో పంచాయతీకి నిధులు తక్కువ, ఈ ఫండ్స్ తక్కువ కాబట్టి అభివృద్ధి చేయలేకపోయారు గతంలో. మేము అధికారంలో ఉన్నప్పుడు చాలా వేగంగా 40 గ్రామాలు అభివృద్ధి చేశాం. ఇప్పుడు ఈ మున్సిపాలిటీలో కూడా ఇంకా చాలా, ఇప్పుడు తాడిగడప మున్సిపాలిటీ ప్రాంతం 2 లక్షల మంది జనాభా ఉన్నారు. ఈ 2 లక్షల మంది జనాభాకి డ్రైనేజీ వ్యవస్థ కానీ రహదారుల వ్యవస్థ కానీ బాగు చేయాల్సిన బాధ్యత రాబోయే కాలంలో ఇంకా ఎక్కువ ఉంది కాబట్టి తప్పకుండా ఇది నిధులు తీసుకొచ్చి బాగు చేస్తాం. దళిత క్రిస్టియన్స్ మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది వచ్చారు, వాళ్ళకి ఇచ్చే మీరు భరోసా ఏంటి? ఎప్పుడు కూడా ఏ మతానికి ఏ కులానికి పార్టీ వ్యతిరేకం కాదు. ఇప్పుడు ముస్లిమ్స్ ఉన్నారు,
ముస్లిమ్స్ ఈరోజు ఈ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున బోడే ప్రసాద్ గెలవాలని, బోడే ప్రసాద్కి సీట్ రావాలని ప్రార్థనలు చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఈరోజు ఏదో ఎన్డీఏ కూటమిలో చేరారు, అభద్రతాభావం వీళ్ళకి కలుగుతూ ఉందని వీళ్ళు వైసీపీ వాళ్ళు సోషల్ మీడియాలో బీజేపీ వస్తే ఏదో చేసేస్తుంది అనే అభద్రతాభావం ప్రతిసారి కూడా ఏదో ఒకటి ప్రజల్లో అపోహలు సృష్టించి లబ్ధి పొందాలని చేస్తూ ఉంటారు. గత 14-19 మధ్యలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఉంటే ఏ ముస్లిం మైనార్టీ నాయకుడికి చీమంత హాని కూడా ఎక్కడ జరగనివ్వలేదు, జరగనివ్వబోము కూడా. ఇప్పుడు కూడా అదే హామీ ఇస్తూ ఉన్నాం. మైనార్టీలకి పెద్దపీట ఇచ్చాం. దుల్హాన్ అవ్వచ్చు, పండగ కానుకలు అవ్వచ్చు, మౌజాన్లకి శాలరీ అవ్వచ్చు, హజ్ యాత్ర అవ్వచ్చు, అయితే మైనార్టీ కార్పొరేషన్ ఫండ్స్ అవ్వచ్చు, అనేక రకాలుగా తెలుగుదేశం పార్టీ మైనార్టీల అభివృద్ధి కృషి చేసింది. ఈ ప్రభుత్వం మైనార్టీల్ని ఆత్మహత్యలు చేసుకునే విధంగా వేధింపులకు గురి చేయటం, హత్యలు చేయటం, మైనార్టీల్ని వేధించటం, ఈ విధంగా కుటుంబాలే కర్నూలులో కూడా ఒక డాక్టర్ మైనార్టీ అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకోవటం, ఇలాంటి సంఘటనలు దళితుల్లో ఉన్నాయి, బీసీల్లో ఉన్నాయి, మైనార్టీస్లో ఉన్నాయి. ఈ ప్రభుత్వం పూర్తిగా లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పోయింది, విఫలమయ్యింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వస్తేనే ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ కానీ, లేకపోతే మత్తు పదార్థాలు ఈ ప్రభుత్వంలో గంజాయి, డ్రగ్స్ ఏ విధంగా పెచ్చి విరిగినాయో అవన్నీ కూడా కంట్రోల్ అవ్వాలంటే ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే అవుద్ది అని చెప్పి ప్రజలు, యువత కూడా భావిస్తూ ఉన్నారు. సార్, ఇంకా ఫైనల్గా మీకు ఈ ఒక అవకాశాన్ని ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడికి ఏం చెప్పాలనుకుంటున్నారు? మూడవసారి బోడే ప్రసాద్, నాకు ఎటువంటి రాజకీయ చరిత్ర లేదు నా కుటుంబానికి, అయినా మూడవసారి బోడే ప్రసాద్కి అవకాశం కల్పించారనంటే నేను ఈరోజు దాదాపు 18 గంటలు పనిచేస్తూ ఉన్నా. గత 5 సంవత్సరాల నుంచి పనిచేశాను. ఇప్పుడు ఎన్నికల సమయంలో అయితే అసలు నేను నిద్ర కూడా పోకుండా, ఎందుకనంటే ఒక నమ్మకం నా మీద ఉంచి చంద్రబాబు నాయుడు గారు అవకాశం కల్పించినందుకు ఈ జిల్లాలో చరిత్ర తిరగరాసి భారీ మెజార్టీ తీసుకొచ్చి ఆయన పాదాల కింద పెట్టాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉన్నాం. ఈరోజు ఎంతమంది చేరారు సార్ పార్టీకి? దాదాపు ఒక 50 మంది చేరిన 150 కుటుంబాలు ఈరోజు ఒక ప్రాంతం అంతా కూడా, యువత ముఖ్యంగా, ఈ వీళ్ళ ప్రభావం ఆ ప్రాంతం అంతా ఉంటుంది. అది తాడిగడప ఎస్సీ కాలనీ, అంబేద్కర్ కాలనీలో దాదాపు అన్ని కుటుంబాల నుంచి కూడా ఈరోజు పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వీళ్ళందరి ప్రభావం ఆ గ్రామంలో ఉంటుంది. కాబట్టి తాడిగడప అంటే పంచాయతీ, నగర పంచాయతీ తాడిగడప అయినా గతంలో తాడిగడప పంచాయతీ కాబట్టి అక్కడ భారీ మెజార్టీ దిశగా తెలుగుదేశం పార్టీ భారీ మెజార్టీ రికార్డు చేయబోతా ఉన్నామని చెప్తాను. సార్, యువత మిమ్మల్ని చూసి ఆకర్షితులై మీ దగ్గరకు వస్తున్నారు సార్. అలాంటి యువతకి మీరు వచ్చే ఎన్నికల్లో గెలిచినాక వాళ్ళకి ఏం చేయబోతున్నారు? ఉద్యోగావకాశాలు ఇలాంటివి ఏమైనా చేయబోతున్నారా? చంద్రబాబు నాయుడు గారు ఈరోజు అమరావతి రాజధానిగా వస్తే బోల్డ్ ఉపాధి అవకాశాలు, మచిలీపట్నం పోర్ట్ కంప్లీట్ చేసుకోగలిగితే జిల్లా మొత్తం అభివృద్ధి, ఉపాధి, ఐటీ కంపెనీలు కానీ, కన్వెన్షన్ సెంటర్లు కానీ, అసలు పోలవరం ప్రాజెక్టు కానీ, రేపు అమరావతి డెవలప్ అయితేనే వేల మంది కార్మికులకి, వేల మంది ఐటీ నిపుణులకి, విద్యార్థులకి ఈరోజు ఉద్యోగ కల్పన కలుగుతుంది. కాబట్టి అది ఆలోచన చేయాలి. ఏదో 10,000 అకౌంట్లో వేసేసాను, నేను సంక్షేమం చేశాను, ఇది అని అంటే అభివృద్ధి కాదు. ఇది కేవలం మరి వాళ్ళని మభ్య పెడతాం, రాజకీయ లబ్ధి కోసం తప్పితే రెండోది కాదని చెప్తున్నాను.